జై శ్రీమన్నారాయణ. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించిన ఉపదేశాలు, అలాగే అద్భుతమైన జీవితాన్ని మార్చే ముఖ్యమైన ఉపదేశాలు. భగవద్గీతలోని 100 అద్భుతమైన జీవితాన్ని మార్చే ముఖ్యమైన ఉపదేశాలను సులభంగా అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ జ్ఞానం మీ జీవితంలో శాంతిని, విజయాన్ని, ఆలోచన విధానంలో మార్పుని తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. మొదటిది కర్మ కర్తవ్యం. ఇందులోని 10 ఉపదేశాలు. కర్మ కర్తవ్యం యొక్క 10 ఉపదేశాలు. మొదటిది, నీ అధికారం కర్మ చేయడంపైనే, ఫలితంపై కాదు. ఫలితాన్ని ఆశించకుండా నీ బాధ్యతను నిర్వర్తించు. 2, కర్మఫలాన్ని కోరవద్దు. ఫలితంపై అతిగా ఆశపడితే నిరాశ, బాధ ఎదురవుతాయి. 3, అకర్మగా మారకు. ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోవడం వల్ల కూడా పాపమే అని వివరించడం జరిగింది. 4, స్వధర్మం మిన్న. నీకంటూ ఉన్న బాధ్యత, ధర్మం చిన్నదైనా దానిని గౌరవంగా చెయ్యి. 5, ఇతరుల ధర్మాన్ని అనుసరించకు. వేరొకరి జీవితాన్ని లేదా బాధ్యతను కాపీ కొట్టడం ప్రమాదకరం. 6, నిష్కమ కర్మ. ప్రతి ఫలం ఆశించకుండా చేసే పనులే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. 7, కారణం లేకుండా ఏది జరగదు. నువ్వు చేసే ప్రతి చిన్న పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. 8, సమర్పణ భావం. నువ్వు చేసే ప్రతి పని భగవంతుడికి లేదా సమాజానికి అర్పించు. 9, ప్రస్తుతం జీవించు. రేపటి ఫలితం గురించి ఆలోచిస్తూ నేటి పనిని పాడు చేసుకోకు. 10, పనిలోనే దైవాన్ని చూడు. చేసే పనిని దైవంగా భావిస్తే శ్రమ అనేది తెలియదు. ఏదైనా మనకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తే కష్టం అనేది ఉండదు, ఎంతో తేలికగా ఉంటుంది. దైవంగా భావిస్తే శ్రమ అనేదే తెలియదు. 2, మనస్సు నియంత్రణ. ఇందులోని 10 ఉపదేశాలు. 11, మనస్సే నీ మిత్రుడు, శత్రువు. నియంత్రణలో ఉంటే అది మిత్రుడు, లేదంటే శత్రువు. 12, కోరికలే దుఃఖానికి మూలం. మితిమీరిన కోరికలు మనిషిని పతనానికి నడిపిస్తాయి. 13, అత్యాశను వీడు. ఎంత ఉన్న తృప్తి లేకపోవడం మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. 14, ఆశ నిరాశల సమతుల్యం. జీవితంలో వచ్చే ఒడిదుడుకులకు సమానంగా స్వీకరించు. 15, అతి సార్వత్ర వర్జయిత్. ఏ విషయమైనా అతిగా ఉండకూడదు. అతిగా తినడం, అతిగా పడుకోవడం, అతిగా కోపపడడం, అతిగా ఆవేశపడడం మొదలైనవి చేయవద్దు. 16, ప్రశాంతత ఒక ఆయుధం. అలజడి లేని మనస్సు ఇలాంటి సమస్యనైనా పరిష్కరించగలదు. 17, చంచల స్వభావం. మనస్సు పక్షి లాంటిది. దానిని అభ్యాసం ద్వారా మాత్రమే కట్టడి చేయగలం. ప్రాక్టీస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. 18, నిరాశ పడకు. నిరాశ అనేది నీ ఆలోచనల సృష్టి మాత్రమే, వాస్తవం కాదు. 19, ఆత్మవిశ్వాసం. నిన్ను నువ్వు నమ్మడమే విజయానికి మొదటి మెట్టు. 20, వైరాగ్యం. తాత్కాలికమైన విషయాలపై అతిగా మోహాన్ని పెంచుకోకు. 21, కోపం ఆలోచనను చంపుతుంది. కోపం వల్ల మనిషి వివేకాన్ని, బుద్ధిని కోల్పోతాడు. 22, మన బుద్ధి ఎలా ఉంటుందంటే బుద్ధి నాశనమే సర్వనాశనం. వివేకం నశిస్తే మనిషి పతనం మొదలవుతుంది. 23, అసూయ నీ శత్రువు. ఇతరుల ఎదుగుదలను చూసి ఏడవడం వల్ల నీ శక్తి క్షీణిస్తుంది. 24, భయాన్ని వీడు. భయం అనేది భ్రమ, ఆత్మకు భయం లేదు. 25, సందేహం, అనుమానం. అనుమానించేవాడు ఇటు ఇహలోకంలోనూ అటు పరలోకంలోనూ సుఖపడడు. 26, అహంకారం వీడు. నేను చేస్తున్నా అనే అహంకారాన్ని వదిలేస్తేనే ప్రశాంతత లభిస్తుంది. 27, క్షమాగుణం. నిన్ను గాయపరిచిన వారికి క్షమించడం వల్ల నీ మనస్సు తేలికవుతుంది. 28, ద్వేషం వద్దు. ఎవరిపైన ద్వేషాన్ని పెంచుకోవద్దు, అది నిన్నే దహించి వేస్తుంది. 29, సుఖ దుఃఖాలు సమానం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు. 30, రాగద్వేషాలకు అతీతంగా ఉండు.
ఇష్టాలకు లొంగిపోకుండా స్థిరంగా ఉండు. 31 ఆత్మ అమరమైనది, ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. 32 శరీరం తాత్కాలికం, పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్టే ఆత్మ శరీరాన్ని మారుస్తుంది. 33 ఆత్మను ఏ ఆయుధము ఛేదించలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. 34 మరణ సత్యం, పుట్టిన ప్రతిపాని మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పడు. 35 నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. ఈ మధ్యలో ఉన్న బంధాలన్నీ తాత్కాలికం. 36 నువ్వు తెచ్చిందేమీ లేదు పోగొట్టుకోవడానికి. నీ దగ్గర ఏముంది, ఇక్కడే తీసుకున్నావు, ఇక్కడే ఇస్తున్నావు, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. 37 ఈరోజు నీదైతే రేపు వేరొకరిది. మార్పు అనేది సృష్టి నియమం. 38 దేవుడు అందరిలో ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ దైవత్వం దాగి ఉంది. 39 నువ్వు శరీరం కాదు, నువ్వు కేవలం ఆత్మవు, శరీరం ఒక వాహనం మాత్రమే. 40 సృష్టి అంతా ఒక్కటే, అందరి సమాన దృష్టితో చూడడమే నిజమైన జ్ఞానం. 41 సమత్వమే యోగం, లాభ నష్టాలు జయోపజయాలు సమానంగా చూడడమే యోగం. 42 సంతోషం లోపల ఉంది, బాహ్య వస్తువులలో సంతోషాన్ని వెతకడం ఆపే. 43 క్రమశిక్షణ, సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన ఆలోచనలే నిన్ను కాపాడుతాయి. 44 మితంగా ఉండు, అతిగా తినడం, అసలు తినకపోవడం రెండు యోగానికి పనికిరావు. 45 మౌనం ఒక శక్తి, కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండడమే అతిపెద్ద సమాధానం. 46 కృతజ్ఞత కలిగి ఉండు, జీవితం నీకు ఇచ్చిన వాటికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండు. 47 సత్పంగం మంచి స్నేహం, మంచి ఆలోచనలు ఉన్నవారితో స్నేహం నీ జీవితాన్ని మారుస్తుంది. 48 చెడును దూరం చేయి, నీ మనస్సుకు కాలుష్యం కలిగించే వ్యక్తులకు విషయాలకు దూరంగా ఉండు. 49 స్వీయ విశ్లేషణ, రోజులో కొంత సమయం నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి కేటాయించు. 50 సమయాన్ని గౌరవించు, కాలం తిరిగి రాదు, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో. 51 శ్రద్ధ కలిగిన వాడే జ్ఞానాన్ని పొందుతాడు, నమ్మకం శ్రద్ధ లేకపోతే ఏది సాధించలేవు. 52 నువ్వు నమ్మినట్లే అవుతావు, నీ ఆలోచనలు నీ నమ్మకాలే నీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. 53 భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఒంటరివి కావు, దైవశక్తి ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటుంది. 54 శరణాగతి, నీ భారాలన్నీ భగవంతుడిపై వేసి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. 55 పరిశుద్ధమైన హృదయంతో, కపటం లేని హృదయంతో దేవుడు ఉంటాడు, కాబట్టి నీవు ఎవరిపైన అసూయ, కోపం, ద్వేషాలు పెంచుకోకు. హృదయం ఎప్పుడు కూడా కపటం లేని హృదయంతో ఉండు, దేవుడు నీ వెంటే ఉంటాడు. 56 భక్తి అంటే ప్రేమ, భగవంతుణ్ణి భయంతో కాదు ప్రేమతో కొలవాలి. 57 ప్రేమతో ఇచ్చే చిన్నదైనా చాలు, భక్తితో ఇచ్చే ఆకు, పువ్వు, పండు లేదా కొద్దిగా నీరైనా దేవుడు స్వీకరిస్తాడు. 58 సకల చరాచర సృష్టి నాదే, సమస్త సృష్టి దైవ సంకల్పం మేరకే నడుస్తుంది. 59 ధర్మాన్ని రక్షించు, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. 60 నైరాశ్యాన్ని వీడు, ఎల్లప్పుడూ ఆశావాదంతో దైవ చింతనతో ముందుకు సాగు. ఆశావాదంతో అంటే దేవునిపై నమ్మకంతో దైవ చింతనతోనే ముందుకు సాగు, ఆ దేవుడు ఎల్లవేళ నీ వెంటే ఉంటాడు. 61 సత్వగుణం జ్ఞానం, ప్రశాంతత, పవిత్రతను ఇస్తుంది, దీనిని పెంచుకో. 62 రజోగుణం ఆశ, కోరికలు, అశాంతిని తెస్తుంది, దీనిని నియంత్రించు. 63 తమోగుణం సోమరితనం, అజ్ఞానం, నిద్రమత్తును ఇస్తుంది, దీనిని పూర్తిగా వీడు, వదిలేసినప్పుడే నీవు ముందుకు సాగుతావు. 64 గుణాలకు అతీతంగా ఎదగాలి, ఈ మూడు గుణాలను దాటి స్థిత ప్రజ్ఞుడిగా మారడమే పరమార్థం. 65 దైవీ సంపద దయ, సత్యం, అహింస, శాంతి, క్షమ ఇవే దైవ గుణాలు. 66 అసూరి సంపద దంభం, దర్పం, అహంకారం, క్రోధం ఇవి మనిషిని నరకానికి నడిపిస్తాయి. 67 నరకానికి 3 ద్వారాలు, కామం, కోరిక, క్రోధం, కోపం, లోభం, అత్యాశ. 68 సత్యమే మాట్లాడాలి, కానీ ఆ సత్యం
ఎదుటివారికి హాని కలిగించేలా ఎప్పుడు ఉండకూడదు. 69 పరుష పదాలు వద్దు. మనస్సును గాయపరిచే మాటలు మాట్లాడడం మానేయి. 70 దానం చెయ్యి. ప్రతిఫలం ఆశించకుండా అర్హుడైన వాడికి చేసే దానమే సాత్విక దానం. 71 నాయకుడి ప్రవర్తన. ఉత్తముడైన వాడు ఎలా ప్రవర్తిస్తే సమాజం కూడా దాన్నే అనుసరిస్తుంది. 22 మాదిరిగా ఉండు. నువ్వు ఇతరులకు చెప్పే నీతిని మొదట నువ్వు ఆచరించు. నీవు ఎలా ఆచరిస్తావో నీవు చెప్పే ఇతరులు కూడా అదే నీతిని మొదట ఆచరిస్తారు. నువ్వు ఆచరించి వారిని కూడా మార్చు. 73 విజయం ఒక ప్రయాణం. గమ్యం కంటే నువ్వు ప్రయాణించే మార్గం నీతిగా ఉండాలి. 74 ఓటమిని అంగీకరించు. ఓటమి అనేది తదుపరి విజయానికి నేర్పే పాఠం మాత్రమే. 75 ఏకాగ్రత. బాణం గురి తప్పకూడదంటే ఏకాగ్రత ఎంత ముఖ్యమో జీవితంలో విజయం సాధించడానికి అంతే ముఖ్యం. 76 స్థిరత్వం. కష్టాలు వచ్చినప్పుడు పారిపోకుండా నిలబడి పోరాడడమే ధీరుడి లక్షణం. 77 చేతకానితనాన్ని పిరికితనాన్ని దరిచేరనీయకు. ఇదే నీకు ప్రధాన శత్రువు. 78 ధైర్య సాహసే లక్ష్మి. అధైర్యపడడం వల్ల ఏ సమస్య తీరదు. 79 వ్యూహం ముఖ్యం. బలం కన్నా సరైన ఆలోచన వ్యూహం విజయానికి దగ్గర చేస్తాయి. 80 కర్తవ్య నిర్వహణ. యుద్ధరంగంలో ఉన్నప్పుడు పోరాడడమే ధర్మం, వెనుకడుగు వేయడం అధర్మం. 81 జ్ఞానం కంటే పవిత్రమైనది లేదు. ఈ లోకంలో జ్ఞానానికి సమానమైనది ఏదీ లేదు. 82 జ్ఞానం అనే నిప్పు సమస్త పాపాలు అజ్ఞానాన్ని కాల్చి బూడిద చేస్తుంది. 83 పుస్తక జ్ఞానం సరిపోదు, ఆచరణలో పెట్టని జ్ఞానం వ్యర్థం. 84 విచక్షణ జ్ఞానం. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలుసుకోవడమే నిజమైన వివేకం. 85 గురువు ప్రాధాన్యత. అనుకువతో సేవతో గురువుని ప్రసన్నం చేసుకొని జ్ఞానాన్ని గ్రహించు. 86 అహంకారం జ్ఞానానికి శత్రువు. నాకు అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానానికి పరాకాష్ట. 87 వివేకం కలిగి ఉండు. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించగలగడమే బుద్ధి కుశలత. 88 బ్రహ్మస్థితి. పరమాత్మ జ్ఞానాన్ని పొందినవాడు ఎప్పటికీ మోహంలో పడడు. 89 నిత్య సత్యం. జగత్తు అంతా నశించేది పరమాత్మ ఒక్కడే సత్యం. 90 జ్ఞాని లక్షణం. సుఖాలతో సంతోషించని వాడు, కష్టాలలో బాధపడని వాడే నిజమైన జ్ఞాని. 91 ప్రశాంతత లేనిదే సుఖం లేదు. మనస్సుకు శాంతి లేకపోతే ఎంత సంపద ఉన్నా వ్యర్థమే. 92 కోరికలు లేనివాడే శాంతిని పొందుతాడు. సముద్రంలో నదులు కలిసినా అది ఎలా స్థిరంగా ఉంటుందో కోరికలు వచ్చినా చలించని వాడే శాంతిని పొందుతాడు. 93 భగవంతుడే అంతిమ శరణ్యం. నన్ను నమ్మినవాడు ఎన్నటికీ నశించి పోడు, నాశనమైపోడు అని భగవంతుడే చెప్పాడు. 94 మోక్షం అంటే విడుదల. రాగద్వేషాల నుండి పుట్టుక చావుల వలయం వరకు నిన్ను విడుదల పొందడమే మోక్షం. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన అక్షర సత్యం. 95 యోగయుక్తుడు. ఎల్లప్పుడూ దైవ చింతనంలో ఉండేవాడే జీవన్ముక్తుడు అవుతాడని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా బోధించాడు. 96 భయం లేని స్థితి. పరమాత్మను నమ్మిన వాడికి చావు అన్న భయం ఉండదు. 97 సమస్తం నాలోనే ఉంది, విశ్వమంతా నాలోనే ఉంది, నేనే విశ్వంలో ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి విశ్వరూపం చూయించినప్పుడు అతడు ఈ విధంగా చెప్పాడు. సమస్తం నాలోనే ఉంది, విశ్వమంతా నాలోనే ఉంది, నేనే విశ్వం, విశ్వమే నేను అని బోధించాడు. 98 కరుణారసం. సర్వజీవుల పట్ల కరుణ కలిగి ఉండటమే దైవాన్ని చేరుకునే మార్గం. 99 స్థితప్రజ్ఞత. బుద్ధిని స్థిరంగా ఉంచుకోవడం ద్వారా పరమశాంతి లభిస్తుంది. చివరికి 100 అధ్యయనంలో ఈ 100 చివరిగా 100వది నాతో ధర్మస్థతో జయం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. అయితే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులకు రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి
నేను ప్రతి యుగంలో అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు. భగవద్గీతలోని 100 అద్భుతమైన జీవితాన్ని మార్చే ముఖ్యమైన ఉపదేశాలు. మీకు ఈ ఉపదేశాలలో నచ్చినవి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ, రాధే రాధే అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.